అభ్యర్థుల ఖరారు విషయంలో పార్టీ ఏం చేయాలి అనేది అందరి అభిప్రాయాలు తీసుకొని ఈరోజు ఎట్లా అయితే చేశామో అదే పద్ధతిలో పోతాం తప్ప గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి కాబట్టి అవన్నీ కూడా సవరించుకుంటాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మేము కూడా ఇప్పుడు ఓటమి నుంచి తప్పకుండా ఏ పార్టీ అయినా ఏ వ్యవస్థ అయినా తప్పకుండా పాఠాలు నేర్చుకోవాలి. మేము కూడా నేర్చుకుంటున్నాం, ప్రజలకు కూడా అదే అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 26 మంది మాట్లాడారు, దాదాపు 170 సజెషన్లు వచ్చినాయి. 170 మంది లిఖితపూర్వకంగా సజెషన్లు ఇచ్చారు మా వాళ్ళు. అంటే దాదాపు 200 మంది వచ్చిన 500 మందిలో 200 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. మేము కూడా అవన్నీ చూసుకుంటున్నాం, అన్ని నోట్ చేసుకున్నాము, క్రోడీకరించుకున్నాము. ఇంత పెద్ద చిట్టా ఉంది ఇప్పుడు మా దగ్గర, అవన్నీ కేసీఆర్ గారికి సమర్పిస్తాము. వారికి కూడా వచ్చిన అభిప్రాయాల సమాహారం మొత్తం కూడా వారికి చెప్తాం. పథకాలు, పార్టీ నిర్మాణము, ఏం చేయాలి, పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఎదుర్కోవాలి, రాబోయే 5 ఏళ్ళు ఎట్లా పనిచేయాలి, ఇవన్నింటి విషయాల్లో చాలా డీటెయిల్డ్గా మాకు మా వాళ్ళు సూచనలు ఇచ్చారు. తప్పకుండా వాటిని కూడా స్వీకరించి అభ్యర్థుల విషయానికి వస్తే మరి పార్టీ మొత్తంగా తీసుకుని అందరం ముఖ్యులందరం కూర్చొని నిర్ణయం తీసుకుంటాం తప్ప ఏకపక్షమైన నిర్ణయాలు అట్లా ఉండవు. కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ ఇక్కడ ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరిని పిలిచి కూర్చోబెట్టి పార్లమెంట్ వారీగా అందరితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. రెండు పార్టీలతో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే సహజంగా 4 సీట్లు బీజేపీ గెలిచింది స్వల్ప తేడాతోనే. 3000తో ఒక, ఇప్పుడు నిజానికి చెప్పాలంటే బ్రదర్, ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు. మేము గెలిచింది 39. మొన్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు తీసుకుంటే 119 గాను మేము గెలిచింది 39, విచ్ ఇస్ 1/3 ఆఫ్ ద ఎంటైర్ స్టేట్. మేము దాదాపు ఒక 10-11 సీట్లు 6000 ఓట్ల లోపల పోయినాయి. 10-11 సీట్లు ఉన్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్లోనే తీసుకుంటే మాకు సిర్పూర్ సీటు పోయింది 3000 ఓట్లతో, ఖానాపూర్ పోయింది 4000 ఓట్లతో, ఆదిలాబాద్ పోయింది 6000 ఓట్లతో. అంటే ఒక్క పార్లమెంట్లోనే 3 నియోజకవర్గాల్లో మాకు మరి చిన్న స్వల్ప తేడాతో పోయింది. కానీ మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు తీసుకుంటే మాకు మొత్తంగా చూస్తే 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత ఉంది. మొత్తంగా చూసినట్టయితే 7 పార్లమెంట్, ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే దాదాపు 16-17 వేల లీడ్ ఉంది బీఆర్ఎస్కి మొత్తం మొన్నటి ఎన్నికల్లో ఓట్లు చూసుకుంటే. అట్లా మొత్తం 17లో 7 మాకు ఆధిక్యత కనబడతాం. 1-2 చోట్ల, కొన్ని చోట్ల కాంగ్రెస్కు ఉన్నట్టుంది. ఓవరాల్గా చూసుకుంటే అందుకే ఒక్కో పార్లమెంట్లో పరిస్థితి ఒక్కోలాగా ఉండేటట్టుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్తో పోటీ ఉండొచ్చు, కొన్ని చోట్ల బీజేపీతో ఉండొచ్చు. చూడాలి ఏం జరుగుతుందని చూడాలి. బీజేపీ ఎస్ అంటే మేము పోటీ పడుతున్నామని చెప్తున్నాం. నేనేమంటున్నా మీకు మళ్ళీ చెప్తున్నా. నేను ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగిన బ్రదర్. కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయినారు, ఆడ ఓడగొట్టింది బీజేపీ కదా అన్నారు. మేము అందుకే చెప్తున్నా, నేను బీజేపీ బీ టీము అని ఈ ప్రచారం చిల్లర ప్రచారం కూడా చేసిండ్రు. మేము బీజేపీ వాళ్ళు ఓడగొట్టినాం, బీజేపీ వాళ్ళు మమ్మల్ని కూడా ఓడగొట్టిరు. అది చెప్తున్నా నేను చెప్పే పాయింటే కాదు. పోటీ పడ్డాం, తలపడ్డాం, వాళ్ళని ఓడగొట్టినాం, వాళ్ళు మమ్మల్ని కామారెడ్డిలో ఒక దగ్గర గెలుపు సాధించిండ్రు. డెఫినెట్గా అట్లాంటి ఆదిలాబాద్లో గెలిచిండ్రు. గెలిపే కదా బ్రదర్, కాదని ఎట్లంటే నేను ఆదిలాబాద్లో గెలిచిండ్రు, నిజామాబాద్లో గెలిచిండ్రు, ఆర్మూర్లో గెలిచిండ్రు, వాళ్ళు 8 సీట్లు గెలిచిండ్రు. కాబట్టి ఈ బీ టీం అనే చిల్లర ప్రచారం అయితే చేసిండ్రో వాళ్ళ అగ్రనాయకులను మేము ఓడగొట్టినాం, మా అధినాయకుడిని వాళ్ళు కూడా కామారెడ్డిలో ఓడగొట్టినారు. కాబట్టే ఈ బీ టీం అనే చిల్లర ప్రచారం ఏదైతే ఉందో ఇందులో అనుమాత్రం వాస్తవం లేదు. కాంగ్రెస్ చేసే చిల్లర ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు అని చెప్పి నేను ముఖ్యంగా మా మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బ్రదర్గా మేము శాసనసభలోనే డైరెక్ట్గా చెప్పినాం, సుమోటో చెప్పినాం. మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు నిలదీయలేదు, మేమే చెప్పినాం. హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు మా పార్టీ తరఫున ఏం చెప్పారు, మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమే డిమాండ్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేయండి అని చెప్పినాం. వాళ్ళు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోమని, వీళ్ళు చేస్తారా, వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చేస్తారా, ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తారా, వాళ్ళ ఇష్టం. మేము తప్పు చేయలేదు, దేనికి భయపడే అవసరం లేదు. ఏదైతే చిల్లర ప్రచారం చేస్తున్నారో మేము దానికి జడిసే వాళ్ళం కాదు, భయపడే వాళ్ళం కాదు. జరిగింది ఏం లేదు అందులో, కాబట్టి ఏం భయపడే పరిస్థితి లేదు. అయినా ఇంకో మాట, రేపటి నుంచి ప్రతిరోజు ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది, 16-17 రోజులు. అయితే నేను చేస్తాను, లేకపోతే మా సీనియర్ నాయకులు ఎవరో ఒకరు చేస్తారు. కాబట్టి ఎవ్రీడే ఉంటాం. కొన్ని రేపటికి కాపాడుకోండి ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ.